ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఖతర్నాక్ కామెడీ షో. మన షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ క్వీన్ ఇంద్రజ గారు. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ జలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ వీల చిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేన సోను వినేసి తరించి తలంచు కెళ్ళబమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో నర్సబెల్లే నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. సమాజంలో ప్రతి దానికి విలువ ఉండాలి. అలా విలువ లేకపోతే నేనే విలువ కడతా అంటున్నాడు ట్యాగ్ రాజా మన రాకెట్ రాఘవ. లెట్స్ వెల్కమ్ దెమ్. యాపిల్ సిమ్లాలో ఉండాలి కదా, సీట్లో ఉందేంటి? ఎక్కడున్నా యాపిలే. ఓకే మేడం, విలువలతో కూడిన ఒక సమాజాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అందుకే విలువలన్నీ ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం తెలుసండి, ఎవరి దగ్గర మనం మార్పు కోరుకున్నామంటే సమాజంలో మార్పు మనతోటే స్టార్ట్ అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే ఉలవచారికి ఉలవలు ఎంత అవసరమో మనిషికి విలువలు అంత అవసరం అండి. చెప్పరా చెప్పు. పిల్లలకి సెలవులు ముఖ్యము, పెళ్లికి దరువులు ముఖ్యము, నోటికి ఏది వస్తే అది రాస్తున్నారండి ఆడు కలిపి. ఏ ఫణి ఏంటి మొహం మీద దెబ్బ తగిలిందేంటి? మన ఇచ్చారు సంభవం చూసావా? చూశాను. నేను చూడలేదు. సాయంత్రం తగ్గిస్తూ ఉంటాయి, అన్ని కనబడుతుంటాయి. అరే ఏంట్రా ట్యాగులు ఏంట్రా చీప్ గా? ట్యాగులను పట్టుకుని చీపుగా అంటావా? మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా కూడా తీశారు తెలుసా? ఏ సినిమారా? ట్యాగూర్. అది టాగూర్ కాదు. నీ ఇష్టం, దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదనుకో, కలుపుకోవాలి కానీ దేనికైనా సంబంధం ఉంటది. ఇప్పుడు నీకు కామెడీకి సంబంధం ఉందా? తీసుకుని రాలేదు నేను ఇక్కడికి. మాస్ మహారాజా రవితేజ గారు ఈ ట్యాగుల మీద ఒక పాట కూడా పెట్టించుకున్నారు తెలుసా? ఏం పాటరా? జంటాగు జితా జితా జంటాగు. నీకు నచ్చినట్టు కలుపుకి వెళ్ళిపోకండి, అది జంతాకు. అంతెందుకయ్యా, ఈ రోజు నేను షూటింగ్ వస్తుంటే కారు రోడ్డు మీద ఆపేశారు. ఎందుకు? ఫాస్ట్ ట్యాగ్ లేదని. అసలు నా పేరేంటి చెప్పు నువ్వు? త్యాగరాజు. అది అమ్మా నాన్న పెట్టిన పేరు, త్యాగరాజా. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ త్యాగరాజు 2.0 కదరా? అంటే టీ ఫర్ ట్యాగ్. నాకు బోల్డ్ అంత విలువ ఉంది. లేదు, విలువ లేదు. విలువ ఉందిరా. ఇంట్లో నీకు ఎంత విలువ ఇస్తున్నారో ప్రూవ్ చేసుకో. ఒక కాఫీ తెప్పించుకో. కాఫీ చూడకుండా ఇసిరితేనే ఇలా తగిలింటే, చూసి ఇసిరితే ఇంకెలా తగిలేదు. చూసి విసిరితే మీ మీద కదా విసిరేవాళ్ళు. చూసావు కదా ఇంట్లో నీకు ఎంత వాల్యూ ఉందో. అందుకనే నువ్వే వెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ పెట్టుకో. నాకు ఒకటి పంపించాల. విలువ ఉండాలండి. ఎలా బతుకుతారో సొసైటీలో నాకు అర్థం కాదు. బాబయ్యా అలా దారా
ఎన్ని నెలబట్టి తిరుగుతున్నారో మా ఇదిలోని. ఏ రోజు నన్ను బాబయ్య అని పిలిస్తే పలికాను నేను. ఏది ఒకసారి ట్యాగ్ అయ్యా అని పిలు. ట్యాగ్ అయ్యా. అది ఒక ట్యాగ్ వేస్తారా ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నీ విలువ 5,000 రూపాయలు అయ్యింది. అంటారు కానీ ఎక్కడిస్తారు 5,000? ఇటు చూస్తావేంట్రా నువ్వు? బావా, ఒరే బావా. ఇదిగో పెళ్లి చూపులకి టైం అయిపోతుంది. అసలు బోర్డు అంత బ్యాడ్ టాక్ ఉంది మన మీద. ఎవడ్రా ఈ పుల్ల ట్యాగు? నా బామర్దే. ఇంతకీ ఈయనెవరు? విలువలతో కూడిన మనిషిని. ఈ రోజు నా పెళ్లి చూపులు. నేను తప్పకుండా వస్తాను. నీ విలువ పెంచుతాను ఈ రోజు. విలువ ఉన్నట్టు వెళ్తే విలువ పెరుగుతుంది అనమాట. నీ మంచికి చెప్తారని ఆడితో పెట్టుకో. ముందుకొచ్చాడు కదరా బావంటే, ముందుకొచ్చాడు బావా. బాంబది క్షేమం కోరి కూడా బావరా. నువ్వు రావా? నేను రాను. సాయంత్రం పద. పద. పదండి. అయితే నమస్కారం మేడం. ఇది నా భార్య గుంతలకడి, ఇది నా కూతురు జంబలకడి. మీ పేరు? పంపలకడి. నా పేరు పంపలకడి. దీని పెళ్లి చూపులండి. ఏమే పెళ్ళోళ్ళు వచ్చే టైం అయింది. డాన్స్ చేసి ఆ విగ్గు జరిగినట్టుంది, సరి చేసుకొని తీసుకురాపో. నమస్కారం అండి. నమస్కారం అండి. వీళ్ళు మా బావ ట్యాగ్లు వేసుకుని వచ్చాడేంటి? ట్రైల్ రూమ్ లోంచి బట్టల షాప్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడేంటి? ఏం మాట్లాడుతున్నాడు రా? మరి ఇలాంటి విలువలు లేని ఇంటికి తీసుకొచ్చేవంటున్నాను నువ్వు. నాకు ఈ టీమ్ లో విలువ లేదంటే ఒప్పుకుంటాను, కానీ ఇంటికి విలువ లేదంటే ఒప్పుకోను. మంచి సెంటర్ లో ఉంది. గజం ఎంత ఉంటుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా గజం ఎంత ఉంటది. ఏమే మా భార్య అండి. ఏంటమ్మా అసలు ఏ మాత్రం వాల్యూ లేకుండా, విలువ లేకుండా పెళ్ళానికి విలువ పెంచిన వాడితో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ విలువ పెంచుతాను. ఈ రోజు నీ విలువ 10 రూపాయలు. నా రేట్ 10 రూపాయలు. రేటు 10 రూపాయలు ఏంటి చండాలంగా? ఇంతకాలం పెంచి నన్ను గుర్తుపెట్టుకోలా? నోరుమోయ్. అమ్మాయిని తీసుకురా. మా అమ్మాయి జంబలకడి. అసలు ఈ విలువ లేని అమ్మాయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటండి విలువ లేదంటే ఏంటండి? ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విలువ 150 రూపాయలు. నాకన్నా దీని రేట్ ఎక్కువ. 150. పెళ్లి చూపులు మాటలు మొదలు పెడదాం, ఓకేనా? అబ్బాయికి ఏం పెడతారు? గడ్డపారేస్తాం. ఇంటి ముందు లంకి బిందెలు ఉన్నాయని మా తాత చెప్పాడు. తవ్వుకుంటే బిందెలన్నీ ఆయనకే. ఆ లంకి బిందులు నువ్వే నెత్తి మీద వేసుకుని ఊరేగు. రాసుకో చెప్తాను. మా వాడికి ఓ జత మాసిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టల, దానికో బంగారు ట్యాగ్, అమ్మో వేసాడు. ఒక చిన్న చెంచా ఏం చేసుకుంటాడండి? కాఫీలో పంచదార వేసుకుని కలుపుకుంటాడు. నీకెందుకు? ఇవన్నీ ఏర్పాటు చేసేయండి. ఇప్పుడు టాలెంట్ ముచ్చటేదో చూద్దాం. ఏ టాలెంట్ అయ్యండి ఎందుకు? అమ్మాయికి పాటలు వచ్చా? వాళ్ళ అమ్మకి వచ్చు. అంటే ఆవిడని పెళ్లి చేసుకోమంటావా? ఆ పాట అంటే పాట. ఈసారికి దీంతో అడ్జస్ట్ చేసి. జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలు, జాంకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. మోకం మీద కాస్తాయి లెంపకాయలు, లెంపకాయలు. అమ్మాయి! ఇదిగో మంచి రోజు చూసి పెళ్లి ఏర్పాటు చేయండి. పెళ్లి పందిట్లో ఒక్క ట్యాగ్ కూడా తగ్గడానికి వీల్లేదు. టైం చూసుకుని వచ్చి మా వాడు ట్యాగ్ కట్టేస్తా, తాళి కట్టేస్తాడు. పెళ్లి తరువాత పెళ్లి అయిపోయింది. కిస్మాన్ గారు ఈ రోజు అదే అబ్బా పాలు ఎంత బాగున్నాయో. మా పప్పనే పితుక్కుని వచ్చాడు. డైరెక్ట్ గేదె దగ్గర నుంచి తెచ్చినట్టు లాటలు తెచ్చాడు. రేయ్, దా. నీకు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇక్కడ ఒక్క విలువ లేకుండా శోభనం జరిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? ఎవరంటే పెళ్లి అంతా శోభనం అవుతారా? నోర్మోయ్! పరుగు పోతే ఇలా దా. మంచానికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 4 కోళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కోడికి 15,000 ట్యాగ్ కట్టాలా వద్దా? మంచమే 10,000 లేదు కదండి. మంచం మీద ఏంటి రావి? గులాబీ రేకులు. ప్రతి రేకి ట్యాగ్ కట్టి అక్కడ పెట్టండి. రేకి ట్యాగ్ కట్టాలి. తెల్లారిపోయినా నీలో వేడి చల్లారిపోయినా పర్వాలేదు. కాదే నువ్వు శోభనం అనగానే ఒలింపిక్ టార్చ్ లా పాల గ్లాస్ పట్టుకొచ్చేయడం కాదు. పాల గ్లాస్ ఇప్పుడే చెప్తున్నా, నీకు అరగంట టైం ఇస్తున్నాను. అరగంట ఇది నాకు ఈ టైం. తగలయ్యా ఆగు. నీకు విలువ పెంచుదామని ఇక్కడికి వచ్చాను. నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నా ఉంటే ఈ శోభనం జరగడానికి వీలు లేదు. ఎవడరా చెప్పడానికి? నువ్వే తెక్కించుకున్నావు. నువ్వు నీ ట్యాగులు పిచ్చి. కొట్టుతుండే నాకు రేటు పెంచిన వ్యక్తి. నీ రేటు తగలయ్యా. ఫస్ట్ విల్ గో విత్
ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? ట్యాగ్ రాజన్ గారు మనిషి విలువని పెంచాలంటే ఇలా ట్యాగ్ పెట్టి పెంచాలని ఫస్ట్ టైం మీరు చూపించారు. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అందరికి ట్యాగ్లు అతికించడం, ట్యాగ్ల వల్ల ఒక ఇష్యూ క్రియేట్ చేయడం చాలా కొత్తగా తీసుకొచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్, గుడ్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? రాకెట్ రాఘవ్ గారు సార్. చాలా బాగా చేశారు, చాలా కొత్తగా ఉంది. శాంత్ కుమార్ గారు చాలా యాక్టివ్ గా చేశారు, చాలా బాగుంది. రామ్ అనుకున్నారా, రాలేమనుకున్నారా? వన్స్ వి స్టెప్ ఇన్ కామెడీ సెన్సేషన్ రిపీట్స్ అంటూ వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. వచ్చాడు 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 ఊరికి వీడే మునుగాడు. ప్రవీణ్ గాడు 4 రోజులు కనపడలేదు. ఈ పటాస్ ప్రవీణ్ గాడు కాస్త మటాష్ అయిపోయాడు అనుకున్నారు కదా? లేదు, సంచుల కొద్ది పంచులు తెచ్చా. ఈ ప్రవీణ్ గాడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాడు, వీని వెనక ఎవడో ఉన్నాడు అనేసి అనుకోవచ్చు. చూపియనా? ఎవరు లేరు. అదే ఇక్కడ ఒక్కొక్కరితోటి కేకలు పెట్టేనికి కెవ్వు కార్తీక్ అన్న తోడొచ్చిన తోడవట్టనా ఏ కొడు. అయినా నాకంటే 2 షెడ్యూల్ గ్యాప్ వచ్చింది, నీకెందుకన్నా 6 నెలలు గ్యాప్ వచ్చింది. అలిగినరా? అలిగితేనే 6 నెలలు పిలవలేదు వాళ్ళు. ఒకవేళ వాళ్ళే తీసేస్తే ఇక నువ్వు అటేనేమన్నా. సరే నిన్నెందుకు తీసేశారు? నా దాంట్లో ఆర్టిస్ట్ ప్రాబ్లం అన్న. ఆర్టిస్ట్ ఎవరు? నేనే మరి మన యాంకర్ గారు కొత్త యాంకర్ అట్లనే చూస్తుంది. మీరు కామెడీ చేస్తారా అని చూస్తున్నాను రా. చూడు ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో. ఆ వదినే లండన్ నుంచేలేనా? కాదు ప్రవీణ్, ఆయనకేం క్లారిటీ లేదనుకుంటున్నారా? అది వాళ్ళ ఆవిడ పేరే. అది అమ్మకి తెలియదైంది. అబ్బా చిన్న మ్యాజిక్ చేద్దాం అనుకున్నాడు కానీ దొరికిపోయింది. మేడం పొద్దున సెట్ లోకి వచ్చేటప్పుడు దాదాపు 15 సీతాకోక చిలుకలు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఆల్రెడీ సిరి హనుమంత్ వచ్చింది కదా, మాకెందుకు ఇంకా అనండి. నీతో నేను కూడా వచ్చిన కదా, పోయినాయని బొద్దింకలు కదా. నాకు ఒక చిన్న డౌట్ రా, నిన్న ఆల్రెడీ తీసేశారు కదా, ఆ. ఎలా వచ్చావు? చిన్న ఆసనం వేసా, బాలే పిలిచిల్లు. ఏం ఆసనం? ఏం లేదు, నేను ఇలా స్టైల్ గా ఆఫీస్ కి వెళ్ళా. కార్నర్ లో ఒక రూమ్ ఉంటది, ఆ రూమ్ లోకి వెళ్ళా. 2 చేయిల పైకి లేపా, అలా దడేలు అని కాళ్ళ మీద పడిపోయా. కమిన్ ప్రవీణ్ నువ్వు ఉన్నావు ఇందులో అన్నాడు అంతే. సరే ఇప్పుడు మన ఫ్లో చూస్తుంటే నీకేమనిపిస్తుంది? స్కిట్ వెంటనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టార్ట్ అవ్వలేదు మేడం, మళ్ళీ ఆసనం ఇవ్వాల్సి వద్ద వేయండి. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఆ సుబ్బారావు గారు బయలు దూకి చచ్చిపోయినట్టు ఎందుకన్నా? వాడి కోడి పోయింది అట్లా, అందుకే దూకిలో చచ్చిపోయాడు. ఓడిపోయినందుకే వాడు బయలు దూకితే నా థీమ్ అయిపోయింది, నేను ఎడ దూకాలన్నా. పక్కిన నరేష్ గారి ఇంట్లో గోడ కూలి బంగారం బయటపడ్డది తెలుసా? మా ఇంట్లో బాత్రూమ్ కూడా కూలి మా నాన్నది మా పని మనిషి భాగవతం బయటపడదు. నేనేమన్నా చెప్తాను? అది కాదురా, మొన్న నీ వెనకాల ఆ బిచ్చగాడు ఎందుకు అన్న అన్న అని తిరుగుతున్నాడు? డబ్బుల కోసం. వెళ్ళిపో అనొచ్చు కదా నువ్వు. వాడిచ్చిన అప్పు తిరిగి తీసుకోవడం కోసం. సర్లే ఊరికి వచ్చాం కదా, చాలా రోజులు గ్యాప్ తర్వాత మినిమం కలరింగ్ ఉండాలి. పిలువురా అమ్మాయిలు, చాలా రోజులు లేట్ అయింది. పండు రామ్మా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో, నాన్ను చూడగానే మీ కొట్టుకుంటాయి గుండెకాయలు. నీ పేరు ఏం పేరు? శ్రీదేవి. మా ఊర్లో అందరూనే శ్రీదేవి శ్రీదేవి అని చెప్పేసి ఈ అంబడి పడిపోతారు. అవునా, మీ ఊరికి ఒకసారి తీసుకెళ్తావా? మొన్నే గోదావరి వచ్చి కొట్టుకుపోయింది. మరి ఆ భూదేవి ఊకుంటదా శ్రీదేవి అంటే? అసలు నీ గోల్ ఏంటమ్మా? ఇంద్రజ మేడం గారిని రీమిక్స్ చేద్దామని వచ్చా. కాదమ్మా, రీప్లేస్మెంట్. సరే అదేలే. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు ఫస్ట్ వెళ్ళు. ఎలా ఇప్పుడు ఇంకో కలరింగ్ వస్తా చూడు అమ్మా, కలరింగ్. భగవాన్ గారు వావ్, ఇంద్రజ గారు వావ్ వావ్ వావ్, సిరి వావ్ వావ్ వావ్. అమ్మా నీ జుట్టు ఏంది షార్ట్ గా ఉంది? ఇక్కడ వరకు ఉంటే అందరి కళ్ళల్లో పడుతున్నాను, ఇక్కడ వరకు ఉంటేనేమో చిక్కు పడుతుంది, ఇక్కడ వరకు ఉంటేనేమో కూరలలో పడుతుంది. అందుకే ఇక్కడ వరకు ఉంచా. గుండు కొట్టించుకో, ఇంకా ఫ్రీగా ఉంటది మొత్తం. సరే నీ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి చెప్పు. నా కాబోయే హస్బెండ్ కొండల్ని
పిండి చెయ్యాలి, నాలాగా అతి చెయ్యాలి, రీల్స్ చెయ్యాలి, నా రీల్స్ కి లైక్స్ కొట్టాలి, 100 మందితో షేర్ చేయించాలి. తర్వాత నేను తీసి బొందలో పెట్టాలి కథం. అన్న అవన్నీ ఆయన చేయడు కానీ అటు ఎల్లకు గేట్ అవతలకు రానియరు ఇట్రా. ఆయన ఏం చేయలేడు కానీ కొండల్ని పిండి చేయాలంటే నేనే చేస్తా. నా కండలు చూసినా ఎట్లున్నాయో. నీ ముఖం చూసుకున్నావా? ఛీ! నా ముఖమా? ఆయన ముఖం చూడు. ఛీ, ఛీ! నీ ముఖాన్ని చీ అంది ఓకే, నన్ను ఎందుకు అనిపించావురా? ప్రవీణ్ గారు టీం లీడర్ అయ్యిండు, చీ అన్నదని నువ్వు బయటికి పోయి చెప్తావు. అదే నిన్నన్నది అనుకో, ఇద్దరు చెప్పుకోలేవు. ఇంకొక ఉన్నది, అమ్మా రామ్మా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నేను ట్రై చేస్తాను, ఓకే ఓకేనా? మాట్లాడుకో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఓ మై గాడ్, చెప్పండి అంది. చెప్పండి అన్నది ఇంకేమలేదు అడుగు. నా పేరు కార్తిక్, చాలా మందికి తెలుసు. నువ్వేనా విరాట్ కోహ్లీ అనుకుంటానవరా? నీ గురించి అందరికీ తెలియవా? 6 నెలలు ఇంట్లో వాచ్మెన్కే తెలియదు నువ్వు. ఏం చేస్తున్నావు? ఫోన్ లో మాట్లాడుకుంటాను, వాడు మాట్లాడుకో. బేసిక్ గా నేను వచ్చేటప్పుడు షూటింగ్ వచ్చేటప్పుడు బెంచ్ కార్ లో వచ్చా. ఆటో కూడా నిన్ను ఎక్కించుకోలేదు, నిన్ను చూసి ప్రొడక్షన్ వ్యాన్ లో వచ్చినావు నువ్వు. మాకు తెలియదా నీ గురించి? ప్రవీణ్ ఏం చేస్తున్నావు రా? ఫోన్ లో మాట్లాడుకుంటాను, అటు మాట్లాడుకో. నాకు తగులుతున్నాయి. ఆడ దూరం ఉండు మరి తగలకుండా. ఏమండి, ఆయన డైరెక్ట్ మిమ్మల్ని అంటున్నట్టున్నారు. దానికి అర్థమైంది, నీకెందుకు అర్థం కావట్లేదురా? నేను నీకు తెలుసా, నాలో మంచితనం ఏంటి తెలుసా? నేను చాలా దానాలు చేశాను. ఏది నువ్వు స్నానమే చేయవు, దానాలు కూడా చేస్తానవా? ఫేస్ చూసుకోరా ఫస్ట్. 6 నెలలు ఇంట్లో ఉన్నావు, నేనన్న 2 షెడ్యూల్. నేను ఉండను. పో వాచ్మెన్ రాని నిన్ను. అమ్మాయిలు అందరూ మనకు పడాలంటే ముగ్గుల పోటీలు పెడతా. ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళు ముగ్గులకు తింటాం. అది ఏ అందరు పిలు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరు ముగ్గుల పోటీలు అండి, అందరూ రండి అమ్మా. ఏటి ముగ్గులు పోటీ ఎట్టారంట? అవునమ్మా, ముగ్గుల పోటీ ఎట్టాం. నేను చెప్పు, నువ్వు ముగ్గులు పోటీ ఎందుకు ఎట్టావు? నన్ను పడగొట్టేస్తానుకే కదా. ముగ్గేయాలంటే ఏం చేయాలమ్మా? ముగ్గేయాలంటే ఏం చేయాలి? కల్లాపు జల్లాలి. కల్లాపు జల్లాలంటే మా గేది పేడేయలేదుగా. నీ ఫేస్ తీసుకుపోయి దగ్గర పెట్టు, ఆటోమేటిక్ ఎత్తనే ఉంటాంటది. సరే ముగ్గుల పోటీలో గెలిస్తే ఒక 5 లక్షల ప్రైజ్ మనీ, ఒక పెద్ద కప్పు కూడా ఇస్తాం. ఓకేనా? రెడీయా? రెడీ. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ముగ్గు ఎడతాను, కనబడతలేదేటి? నిన్ను కాదే తల్లి, ప్రతి దానికి ఎడతావు నువ్వు. ఏం చేస్తున్నావు అమ్మా? ఇవేంటి చుక్కలు చూసారా? ఫస్ట్ స్కిట్ లోనే టీమ్ లీడర్స్ కి చుక్కలు చూయించా. తర్వాత నువ్వే కనపడవు. అమ్మా నువ్వేం ముగ్గేస్తున్నావు? కనబడతలేదేటి? కుర్చీలు ముగ్గు. కుర్చీలేవి? చుట్టాలు వస్తే ఇంట్లో వేసాను. చుట్టాలు వస్తే ఇంట్లో వేసావా? సరే అమ్మా నువ్వేం ముగ్గేస్తున్నావు? చేపలు ముగ్గేస్తున్నాను. చేపలేవి? తడిపేశాను. చేపలు చనిపోతాయని తడిపేశాను. చేపలు తడిపోతాయని నీళ్లు పోసిందట, నీళ్ళలో కొట్టుకుపోయినాయి చేపలు. నీకు అసలు ముగ్గేయడం రాట్లే. నేను రూల్ చెప్తా వినండి. 3 చుక్కలు, 6 వరుసలు, 3 చివరికి వేయాలి. ఏమంటున్నావురా? నీకు 3 వచ్చేదాకా మేము ముగ్గెయ్యాలా? ఇంకేమన్నా ఉందా? వెల్కమ్ బ్యాక్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. కెవ్వు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ చాలా స్ట్రాంగ్ గా మీ మార్క్ ని మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద పెట్టారు. కార్తిక్ అండ్ ప్రవీణ్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇకపోతే గర్ల్స్ యూ 3 were rocking man. Good luck guys, all the best. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? పటాస్ ప్రవీణ్, కెవ్వు కార్తిక్, వెల్కమ్ టు జబర్దస్త్. అమ్మాయిలు అసలు శ్రీదేవి పేరు పెట్టుకుంటేనే అలా నటించేస్తారమ్మా. థాంక్యూ సార్. రాజమండ్రి నుంచి నేను పులసండి పెడతాను, పెట్టలేదు. సార్ మర్చిపోయాను సార్, పట్టుకొస్తా సార్ ఈసారి కంపల్సరీ. నిజంగా వీరన్నట్టు ఏమీ తగ్గకుండా చేశారు, చాలా ఈజీతో చేశారు. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ ప్రవీణ్ టీమ్. మన నూకరాజు తన మాటలతో ఫుల్ స్టాప్ లేకుండా అందరినీ నాన్ స్టాప్ గా నవ్విస్తా అంటున్నాడు. మరి ఆ మాటల గారడి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవర్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. సార్ ఐ హావ్ గ్రేట్ ఆఫర్ సార్. మీరు చూసుకున్నట్లయితే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా చాలా తక్కువ క్వాలిటీతో తక్కువ మనీతో ఎక్కువ ఖర్చు అయితే చేయాల్సి వస్తుంది సార్. కానీ ఆ ప్రోడక్ట్ తీసుకున్న వారం రోజుల్లోనే టుబుక్ డమాల్ డిమాల్ అని ఇరిగిపోతుంది సార్.
మా దగ్గర ఉన్న ప్రొడక్ట్లు అలా కాదు మేడం. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ మినిమం 1-2 సంవత్సరాలు కాదు మేడం, 132 సంవత్సరాలు గ్యారంటీ అయితే ఉంటుంది సార్. ఈ 132 సంవత్సరాలు మనం చనిపోయినా సరే ప్రొడక్ట్లు అయితే బతికే ఉంటాయి సార్. దానివల్ల మన మనమళ్ళు మునిమనమళ్ళు ఆ మనమళ్ళు మన గురించి మాట్లాడుకుంటారు సార్. ఏ గ్రాండ్ పా మంచి ప్రోడక్ట్ కొన్నాడు ఇలా అయితే మాట్లాడుకుంటారు మేడం. మేడం ఈ మధ్యకాలంలో అయితే మీరు చాలా బిజీగా ఉంటున్నారు మేడం. షూటింగ్ లో నేను చూస్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా నిద్రపడుతుందో లేదో కూడా తెలియట్లేదు. అలాగే జబర్దస్త్ లో షో కూడా చూస్తున్నాను మేడం, చాలా మీరు బాగా నవ్వుతున్నారు. అబ్బాబ్బా అదర కొడుతున్నారు మేడం. అయితే ఈ మధ్యకాలంలో మీరు నూకరాజ్ కిట్ వస్తుంటే ఇంకా ఎక్కువగా నవ్వుతున్నారు మేడం. ఎందుకంటే అతని కామెడీ ఎలాగ ఉంటుంది, తన పంచులు ఎలాగ ఉంటాయి కాబట్టి మీరు చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చి ఇలాంటి పంచులు కూడా చాలా వేస్తున్నారు అని టాక్ ఉంది మేడం బయట. సార్ తర్వాత జడ్జిమెంట్ లో నాకు తెలిసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు తనకి మార్కులు పోటీ ఇవ్వడానికి. ఎందుకంటే ఇతని పర్ఫార్మెన్స్ కి 10 ఇస్తే చాలా తక్కువ, 15 మార్కులు పోటీ ఇస్తే బెటర్ ఏమనుకుంటున్నారు మేడం. ఈ రోజు 15 మార్కులు పోటీ అయితే తీసుకురావడం జరిగింది మేడం మీకోసం. నూకరాజ్ పర్ఫార్మెన్స్ కి ఈ 15 మార్కుల మోట్ అయితే మేము అమ్మడానికి రెడీగా ఉన్నాం మేడం. ఇది మనకి బయట మార్కెట్ లో చూసుకున్నట్టయితే 15,09,999 రూపాయలు ఉంది మేడం. మనకి ఆఫర్ లో 9 రూపాయలకి వస్తుంది మేడం. ఆఫర్ లో 9 తీసుకోవడం కాదు, నీకే 9 ఇస్తా. ఓ సార్ 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 ఇక్కడే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు కూడా చాలా షూటింగ్ లో అలసిపోతున్నారు సార్. నిద్ర లేకుండా ఏదో కోరుకుంటున్నారు సార్. షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు సార్. పగలేమో ఆన్ కెమెరా, రాత్రేమో ఆఫ్ కెమెరా. షూటింగ్స్ అయితే రెగ్యులర్ గా జరుగుతున్నాయి సార్. ఏదో కావాలనిపిస్తుంది మీకు, నైట్ అయితే నిద్ర రావట్లేదు. నీ కోరికలన్నీ ఆయన మీద రుద్దుతున్నావు ఇట్రా. హ్యాపీగా నిద్ర పట్టడానికి మీకు ఏదైతే కోరుకున్నారో అదైతే ఆ ప్రోడక్ట్ అయితే మా దగ్గర ఉంది సార్. పిల్లో సార్. మరి మీరేమనుకున్నారు సార్? పిల్లుంటే మీ దగ్గర వరకు నేను రానివ్వను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం రీసెంట్ గా అయితే మీరు కూడా షోలు అన్నింటిలో బిజీగా కాకుండా అక్కడక్కడ ఒక షో చేస్తున్నారు మేడం. ఈ ప్రొడక్ట్స్ ఇంకా ఎవరికి అమ్మాలి నేను? ఎవరున్నారు? ఒక్కసారి చూడండి సార్. చూస్తున్నా సార్ అక్కడే సార్, నా దగ్గర కూడా ఉన్నాయి సార్. ఏంట్రా? ఐ హావ్ సో మెనీ ప్రొడక్ట్స్ సార్. Yes, sir. సార్ ఈ మధ్యకాలంలో మీరు చూసుకున్నట్లు చాలా మంది జరుగుతుంది సార్. ఒక్క నిమిషం. జలనిధి గోత్రం, వరప్రసాద్, ఇంద్రజమ్మ. ఏంటి సార్? ఏందో మంత్రాలు చదువుతున్నారు కదా. మీరిద్దరు లవర్స్ లో ఉన్నారు కదా సార్. ఈ మధ్యకాలంలో లవర్స్ పార్కులకి అయితే వెళ్ళాలనుకుంటారు సార్. కృష్ణగారి పార్కు, కేవీఆర్ పార్క్ చాలా పార్కులు తిరుగుతూ ఉంటారు సార్. పార్క్ ఎంట్రీ ఫీజు 15 రూపాయలు ఉంటుంది సార్. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ పోతా కూడా మీకు ఖాళీగా ఉంటుంది సార్. అన్ని పోతాలు అన్ని జంటలు ఫిల్ అయిపోయి ఉంటారు సార్. మన దగ్గర అయితే గడ్డివాము ఉంది సార్. గడ్డివాము అయితే మాది ఇచ్చింగ్ దురదలన్నీ వస్తాయి సార్. దురద గట్టి ఏముండదు సార్. ఒకసారి ఇట్రండి సార్. మీరు దురద ఉంటుందని చెప్పారు కదా సార్. దిస్ ఇస్ ద దురద ప్రూఫ్ గడ్డి సార్. కానీ నమ్మదు కావట్లేదు. ఇంతే ఉంది, దాని వెనకాల మేము ఎలా ఉండాలి సార్? దాని వెనకెళ్తే మీరు ఎవరికి జనాలు కానీ ఎవరికి కనిపించారు సార్. మీరు కనిపిరా? నేను నమ్మనయ్యా. మీరు నమ్మలేకపోతున్నారా? మీకు నిరూపించాలంటే మీ లవర్ని ఒక 2 నిమిషాలు నాతో పంపిస్తే నేను ఆ ప్రోడక్ట్ గురించి నిరూపిస్తాను సార్. నిరూపించు. ఒకసారి ఇట్రండి. గడ్డివాము వెనకాల మీకు ఏమైనా కనిపిస్తున్నామా సార్? కనిపించట్లేదయ్యా. సార్ సార్ మీ ఎవరికి ముద్దు పెట్టారు మీకు ఏమైనా తెలిసిందా సార్? తెలియదు సార్ ఏమైనా తెలిసిందా సార్? అరే ఏం చేస్తారా ముద్దు తాగుతా? ఈ గడ్డివాము వెనక్కి వెళ్ళామంటే మీరు ఎవరు అసలు ఎవరికి కనిపిస్తారు సార్. సార్ నా ప్రోడక్ట్ ఎలా ఉంది సార్? సూపర్. నీ ప్రోడక్ట్ సార్ మీ ప్రోడక్ట్ కూడా చాలా సూపర్ సార్. ఇది 15,59,500 రూపాయలు సార్. జస్ట్ 500 కోసం సార్. త్వరగా బుక్ చేసుకోండి సార్. ఆల్రెడీ కృష్ణ భగవాన్ గారు 10 గడ్డివాములు బుక్ చేసుకున్నారు సార్. ఏం చేసుకుంటారండి? అద్దెకి ఇవ్వడానికి. నీకు దండం నిజంగానే. ఇది నేను కొనలేను. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడికి అమ్మేసి. తమ్ముడు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు. 10 రోజుల్లో మా ఇద్దరు పెళ్లి. సార్ పెళ్లి కదా సార్. అంటే ఈ ప్రోడక్ట్ మీరు తీసుకున్నారంటే సార్ పెళ్ళైన తర్వాత అచ్చడం ముచ్చడం ఏముండదు సార్. ఇలా గడ్డివాములోకి వెళ్ళి ఆ ముద్దులు పెట్టుకుని ఆ రొమాన్స్ చేసుకున్నారంటే పెళ్ళైన తర్వాత కూడా మీరు చేసుకుని టెస్ట్ చేస్తారా? ఓకే సార్, మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి సార్. ఐ హావ్ సో మెనీ టెస్ట్ సార్. ఇదిగో పాప, మనం ఇప్పుడు గడ్డివాము వెనక్కి వెళ్తున్నాం. మీ అన్నయ్య చూసి ఏమండా? నాకు అన్న లేడు, తమ్ముడే ఉన్నారు. మరి నీకు? ఆడికి అన్న లేడు, తమ్ముడు లేడు. ఏమన్నారు ఆ సార్? తమ్ముడు లేడు, తమ్ముడు కట్నా. ఇన్నావా బర్రె పిల్ల. సార్ చూశారు కదా సార్. ఒక్క నిమిషం. మీ ముగ్గురు కొంచెం దూరంగా ఉండరా? దేనికి? నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను ముగ్గురు బర్రేదని. కొంచెం నువ్వు కూడా దూరంగా ఉండవా? ఎందుకు? మాకు అది కామెడీకి. గడ్డంతా తినేసింది సార్. ఏమైంది సార్? పెళ్లి క్యాన్సిల్. ఏమైంది సార్? ఎవరన్నా గేదె గడ్డి దగ్గర పంపించింది? ఏమైంది సార్? గేదె గడ్డే కదా తింది. గడ్డి తిందని ఎవరు చెప్పారు నీకు? అది గడ్డి తప్ప నా జీవితం మొత్తం తినేది. తమ్ముడికి ఏమైంది? నాకేం తెలిసి తమ్ముడు నా దగ్గర ఇంకా చాలా మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి సార్. ఈ కనుక మీరు తీసుకున్నట్టు మీకు చాలా అద్భుతమైన ఉన్నాయి సార్. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి సార్, నేను చూపిస్తాను. సుత్తి సార్. చూసారా సార్? చిన్న స్క్రాచ్ కూడా రాలేదు సార్. ఇవన్నీ బిస్కెట్ అమ్మా, నమ్మొద్దు. ఇవన్నీ జాంకాయ జారిమిట్టాయి. ఇటు నా ఫోన్ కొడతా చూడు. పగిలిపోయి చూసావా? మీరు చాలా పొరపడ్డారు సార్. ఏ? నేను ఫోన్ నమ్మట్లేదు, సుత్తి అమ్ముతున్నాను సార్.
సో మీకు ఫోన్ కావాలంటే నా దగ్గర ఇంకా హై క్లాస్ ఫోన్ ఉంది సార్. 4550 రూపాయల ఫోన్ సార్. ఇది మీకు ఆఫర్ లో 990 రూపాయలకి వస్తుంది సార్. చింపాంజీ గ్లాస్ సార్. గొర్రెల గ్లాస్ కదా గొర్రెలకు అప్డేట్ అయింది సార్. చింపాంజీకి వెళ్ళిపోయింది సార్. అరే తమ్ముడు అత్తయ్యాడు, తమ్ముడు తీసుకెళ్ళి పెళ్లి చేద్దాం. ఏ తమ్ముడు దా, పంతులు గారు రండి, మంత్రాలు ఫాస్ట్ గా. సార్ నా దగ్గర అయితే చాలా మంచి product ఉంది సార్. ఈ product తీసుకున్నాను. ఒరేయ్, ఈ మంత్రాలు ఏ ప్రోడక్ట్ తెలియట్లేదురా. ఏ, ఆపరా! మిమ్మల్ని కాదు సార్, మీరు చదవండి సార్. రేయ్, ఆపరా, ఆపు! మీరెందుకు ఆపుతున్నారు సార్? మీరు చదవండి సార్. నా దగ్గర చాలా మంచి తాలిబొట్టు ఉంది సార్. ఈ తాలిబొట్టు మీరు కుక్కలింతో లాగినా జనాలు పెట్టలాగినా అసలు తెగదు సార్. ఈ తాలిబొట్టు అయితే ఎంత బంధంగా ఉంటుందో మీ తమ్ముడు మీ మరదలు అనుబంధం చాలా గట్టి పడుతుంది సార్. మీరు నమ్మండి సార్. ఇదంతా ఇది ప్రోడక్ట్ సార్ ఇది మనకి ప్రెసెంట్ అయితే 15,09,999 రూపాయలు ఉంది సార్. ఆఫర్ లో 5 రూపాయలకి వస్తుంది సార్. 5 రూపాయలు మొలతాడు రావట్లేదు కదయ్యా. సరిగ్గా చూడండి, అది మొలతాడేమో. జీలకర్ర బెల్లం బాబు అమ్మాయికి జీలకర్ర బెల్లం పెట్టు. జీలకర్ర బెల్లం పడిపోయింది. చూసారా సార్, నాసిరకం మీరు బెల్లం వాడినట్టు అలాగే పడిపోతుంది సార్. ఈ జీలకర్ర బెల్లం మీద చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు జీలకర్ర బెల్లం స్పెషాలిటీ ఏంది? స్పెషల్ అది కాదు సార్, మీరు అడగాల్సింది బెల్లం సార్. ఒకసారి చూడండి సార్, ఎలా ఉంది సార్? స్టిఫ్ గా ఉంది కదా సార్. ఇప్పుడు చూడండి సార్, స్టిఫ్ ఉంది. ఎలా ఉంది? పడిందా సార్? ఇలా నెత్తి మీద పెట్టాను సార్. పడిందా సార్? నెత్తి మీద పెట్టాను. పడిందా సార్? సార్ దిస్ ఇస్ ద జైపూర్ బెల్లం సార్. నీ బెల్లానికి దండం ఇచ్చారు బాబు ఫస్ట్. సార్ ప్రెసెంట్ జైపూర్ లో అయితే 9,999,00,000 ఉంది సార్. మనకి ఆఫర్ లో జస్ట్ 1 రూపీకి వస్తుంది సార్. 1 రూపీకి కిలో బియ్యం కూడా రావు కదరా. నేను వేసేసాను సార్. కొత్త తీతలు ఏంటి సార్? సార్ నా దగ్గర ఇంకా చాలా మంచి ప్రోడక్ట్ ఉంది సార్. ఏంటది? దిస్ ఇస్ ద కత్తి సార్. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకునే ఇంట్లో కూరగాయలు చాలా సునాయాసంగా కట్ చేసుకోవచ్చు సార్. సార్ చాలా షార్ప్ ఉంటుంది సార్. పదులు ఉంటుంది అనుకుంటలేదు సార్ మీకు టెస్టింగ్ కావాలంటేనే సార్. సార్ ఈ మధ్యకాలంలో చూసుకోండి సార్. ఇలా మరి పొడుచుకున్నా సరే ఏమీ అవ్వదు సార్ మీకు. ఇక్కడ కూడా ఏమీ అవ్వదు సార్. మీకు ఎలాంటి కత్తి మీకు చాలా ఉపయోగం అవుతుంది. పొడుచుకుంటున్నాను నేను. ఈ మధ్యకాలంలో మీరు చూడండి. అరే నీ కత్తికి దండవరా నువ్వు. సార్ సార్ పదన్నా సార్ మార్కెట్ లో చూసుకున్నారు మీరు తీసుకోండి సార్. జస్ట్ 550 రూపాయలకి వస్తుంది సార్. సార్ మీకు దండం పెడతా సార్. ఈ ఒక్క ప్రోడక్ట్ తీసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాజు అసలు ఒక మార్కెటింగ్ పర్సన్ ని అలా దింపేశారు. చూసే వాళ్ళకి ఫన్నీగా, కామెడీగా, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది కానీ చేసేది మాత్రం అంత ఈజీ కానే కాదు. నాన్ స్టాప్ నూకరాజు అంటే టైటిల్ కి తగ్గట్టే ఉన్నావు. మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు చాలా బాగా చేశావు. నోకరాజు కాన్సెప్ట్ బాగుంది. సేల్స్ బాయ్ గా చాలా బాగా చేశారు. సాధారణంగా ఎక్కడైనా హాస్టల్స్ లో కంప్లైంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఒక హాస్టల్లో కామెడీ వస్తుంది అంటున్నాడు మన సద్దాం. మరి హాస్టల్స్ లో జరిగే హాస్యం ఏంటో మనం కూడా చూసిద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. రాజు టైం 3 లేవండి రా. స్టడీ ఎవరు? 1 నిమిషం ఆగురు సార్. ఏ పులి స్టడీ పెడుతుంది సార్. నాకు పెడతలేదా? లేవరా మీరు? లేవరా? ఇప్పుడు ఇది కదా కావాల్సింది. సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. కమాన్ పరిచి సార్. మళ్ళీ సార్. కమాన్ రాజు. అడు కొడుతున్నారు సార్. నాకు అంతలే రాజు నువ్వు డీల్ చేయకు. నువ్వు చేయపు. ఒకటి చేయపు. సార్ సూపర్. బుక్కులు తీసుకోండి సార్. నిన్న మీరు ఒక ప్రాబ్లం చేయమన్నారు కదా సార్. ఏమైంది? నేను చేసిన సార్ ప్రాబ్లం. సార్ వీళ్ళిద్దరు నిన్న కలిసిరు కదా సార్. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ పెట్టి పెద్ద ప్రాబ్లం చేసిన సార్. హైలైట్ అను సార్. అడి తిరుగు సార్. సార్ పులి సార్ ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్. మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు కొనియాలి సార్. ఏం చెప్పినావు? ప్రాబ్లం
పిట్ట పిల్లని పిసినట్టు పిసుకుతట్లే. అద్దు సార్ చదివి పెడతాను సార్. కూర్చో. ఇది చదువుకోర్రి. సార్ చదువుకుంటాం సార్. బా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి. చేయబట్టు బా చేయబట్టు. రోజ్ పకోడీ సార్. రోజు పకోడా? నిన్ను ఎందుకురా మీ హాస్టల్లో పెట్టుకున్నావు? రోజు పకోడీ అంటావు. మొన్న గులాబీ పకోడీ తీసుకొచ్చినావు. అంతకుముందు కనకాంబరం పకోడీరా. తినలేక చచ్చిపోతున్నా. సార్ పసుపు చికెన్ ఉంది సార్. అదేంటది? గోపురం ముగ్గుతో చేసినాం సార్. అదేంద్ర అది? ఇట్లా గోపుర కెమెరా ఉంటుంది సార్, దాని మధ్యలో పెట్టి చేసినాం సార్. తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 మంది కదా ఉండాల్సింది. ఒకటి మిస్. 10 మంది కదా సార్ ఉన్నాము. 7 10 మంది. ఇగో సార్ ఈడు ఉన్నారు కదా ఇంకోడు. లేరాను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటారు నువ్వు. ఏంటి చీకట్లో కలిసిపోతావు? లేవు స్నానం చేసినావరా? చేయలేదు సార్. ఇక్కడ నీళ్ళున్నాయి, ఈత కొట్టు. సార్ అక్కడ నీళ్ళు లేవు కదా సార్. అనుకోరా? అనుకో, ఈత కొట్టు. పెడుతున్నాయి. హాస్టల్ ఫీజు కట్టినావరా నువ్వు? సార్ కట్టలేదు సార్. మరి కట్టు. ఇవ్వండి సార్. పైసలేవురా? ఊహించుకోండి సార్ అవి కూడా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. అడుగు. నువ్వు గెలిచినావు అనుకో సార్, నీకు 1000 రూపాయలు ఇస్తాం సార్. నేను గెలిచిన అనుకో సార్, 5000 ఇవ్వాలి సార్. ఫస్ట్ మీరు అడుగు సార్ క్వశ్చన్. సరే, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? సార్ చదవలేదు సార్, ఎప్పుడు ఓడిపోయినా సార్. సార్ ఓడిపోయినా 500 సార్. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి సార్. సార్ గుట్ట మీదకి పోయేటప్పుడు 3 వస్తాయి సార్, వచ్చేటప్పుడు 4 వస్తాయి సార్. ఏంటి సార్ అవి? తెలియదురా. అమ్మ 5000 వచ్చినాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు సార్. ఆన్సర్ చెప్పది. తెలియదు సార్. ఇక 100 రూపాయలు. నిల్చోరు అందరు, నిల్చోరి. బుక్కులు తీసుకోండి. అయ్యి ప్రిన్సిపల్ సార్, స్టడీ అవర్లో కూర్చోమంటారు కదా, ఇప్పుడు నిల్చుర్రు. సార్ మీరే సార్ నిల్చోమన్నారు. డిసిప్లిన్. అరే సార్ బాటలి సార్ చూసిరు సార్, సార్ నీ బాటలతో కొడుతుర్రు సార్. ఇప్పుడు కొంచెం మీకు మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. సో రాజు సార్, ఇందులో పోసిన వాటర్ వచ్చేసి 200. ఓకే 200. కాశ్మీర్ నుంచి గిట్లా గిట్లా హైదరాబాద్కి వచ్చింది. దీని ట్రాన్స్పోర్ట్ కి 150 రూపాయలు అయింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 350 సార్. ఇప్పుడు నీకు ఈ బాటిల్ ని సార్ నేను 200కి అమ్ముతా. 250 రూపాయలు నాకు ప్రాఫిట్ సార్. 150 రూపాయలు ప్రాఫిట్. అవును సార్. 200. ఇదిగోండి. వా, ఇదిరా మార్కెటింగ్ అంటే. అరే 200 కొన్నా, ఇక్కడ 20 రూపాయలకి అమ్ముతురు. నేను ఇప్పుడే వస్తా, జాగ్రత్త. క్లాస్ చూసుకో. నేను చూసుకుంటా సార్. అరే సార్ వెళ్ళిపోయింది కదా. సార్ లేరు కదా, ఎంజాయ్ చేద్దాం. గేమ్ ఆడదాం. ఓకే, ఏం గేమ్ ఆడదాం? వేరే గుమ్మడి పండు ఆడదాం. అరే నన్ను ఫస్ట్ రెడీ. వీరి గుమ్మడి పండు, వీరి పేరేం పేరు? శంకర్. ఎవరు కొట్టినా చెప్పు. అబ్బా అందరు కొట్టిరు, ఎవరు కొట్టిరు అర్థమైతే. మళ్ళీ ఒకసారి మళ్ళీ వద్దు నేను ఆడ. వీరి గుమ్మడి పండు, వీరి పేరేం పేరు? పవన్. చూసుకోరా. ఏమైందన్న? చూసుకో కొంచెం. ఏమైంది? కూర్చుకుంది ఏలు. ఏమైంది? చూడు మొత్తం కన్నడ కూస్తున్నాడు కడం పెట్టుకొని. అరే తెలివగా తాకిందిరా ఇట్లా చెప్తే అర్థం కాదా నీకు? చూడు ఉబ్బింది, కడంతో కొట్టినాడు వాడిని మూస్తుంటే. అరే నేను తెలియకుండా ఇట్లా తాకిందిరా, కావాల్సుకుని కొడుతున్నారా? జరిపాను, నువ్వు ఇచ్చిన లీనేసేది అంతా. నువ్వు చేసుకోరా, కాదు నేను చేయను. అరే మీరు కొట్టినప్పుడు అటెండ్ చేస్తామారా? నువ్వు జర్రా, అదా కాడకు నాకు. అన్నా నేనైతే చేయనన్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే రాజు హాస్టల్లో పిల్లలతో గొడవ వేసుకుని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. సార్ లేదు సార్, హాస్టల్ ఇలాంటి పిల్లలు ఉంచదు సార్, వాడిని మెంటల్ కండిషన్ బాగాలేదు సార్. సార్ నేను కూడా నేను మానేస్తున్నా సార్, ప్లీజ్ హాస్టల్ ఏదైనా వెళ్ళిపోండి రా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్ చాలా బాగా అనిపించింది. మంచిగా ఒక ప్రాంక్ తీసుకొచ్చారు, కానీ చాలా న్యాచురల్ గా చాలా రియల్ గా చేశారు రాజు. నిజంగా ఫస్ట్ ఒక 2 minutes కి అయితే మేము అందరం స్టన్, ఏంటి ఇంత హార్ష్ గా రియాక్ట్ అవుతున్నారు అది ఇది అనేసి. ఫైనల్ గా వచ్చేసరికి సదాం వల్ల అది ఓపెన్ అయిపోయింది. నైస్ గైస్, నైస్. యూ ఆల్వేస్ బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద స్టేజ్. బాగా అనిపించింది. గుడ్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు సార్ బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది. మీరు తీసుకున్న మార్కెటింగ్ ఏదో అలా జరుగుతున్న టైంలో
ప్రాంక్ అంటే మీరు చేస్తే బిలీవబిలిటీ ఉంది, ఎందుకంటే మీరు కొట్టుకోవడం అనేది నిజంగా చేస్తారు కాబట్టి నిజంగా తగిలిందేమో అనే అనుమానం జస్ట్ కలిగింది. ఆ ప్రాంక్ బిలీవబిలిటీ చాలా బాగా చేశారు. నిజంగానే తగిలింది, సద్దాం స్కిట్ ని కవర్ చేశాడేమో అని అనుకున్నా. నువ్వు మధ్యలోకి వస్తావేమని మేము అనుకున్నాం. ఎందుకు సార్? పంతాలు అనేవి మనుషుల మధ్య గొడవలకే కాదు నవ్వులకు కూడా దారి తీస్తా అంటున్నాడు మన వెంకీ. మరి ఆ పంతాలేంటి, ఆ మనుషులు ఎవరో తెలుసుకోవాలందా? అయితే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఆ కాలం ప్రేమకి ఈ కాలం ప్రేమకి తేడా ఏంటమ్మా? ఆ కాలం ప్రేమలో టానిక్ లాంటి బలంగా ఉండే, ఈ కాలం ప్రేమలో టైటానిక్ లాంటి ఎప్పుడు మునిగిపోతాయో తెలీదు. మన ప్రేమ విషయం మన పెద్దలు చెప్పి ఒప్పిద్దాం. ఫస్ట్ మీ అమ్మమ్మకి చెప్దాం, ఆ తర్వాత తాతయ్యకి చెప్దాం. అమ్మమ్మ అమ్మమ్మ ఈ ఏజ్ లోనే ఇలా ఉందంటే ఆ ఏజ్ లో చేస్తుంటారు. అప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంత. అమ్మ నమస్కారం అమ్మ, ఇది నా బిడ్డ వాళ్ళు పోయినప్పటి నుంచి నాతోనే పెరిగిందమ్మా. పోలికలు ఉన్నాయి. అమ్మమ్మ నాకు డౌటే, తాతలో పోయాడు, నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది. ఒకసారి డీప్ స్లీప్ లో డీప్ కాలేసా, అతను డీప్ గా అప్పటి నుంచి ఒంటరి జీవితమే అండి. ఇన్ని రోజుల నుంచి మగదిక్కలేని మన ఇంట్లోకి ఒక మగవాడిని పట్టుకొస్తున్నానే. నా మనవరాలు ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుందా? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? సరే కొంచెం మాట్లాడు బా. మాట్లాడతా. మా మనవరాలు అంత చెప్పింది కదా, మొత్తం చెప్పేసింది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమండి. నాదొక కండిషన్ ఉంది, ఓకేనా? ఏంటండి? అంటే నాకు నిద్రలో కాలేసే అలవాటు ఉంది. నేను మీరు కాల్ ఎత్తే నేను ఒక గంట ఏంటి? పెళ్ళైన తర్వాత మన ఇద్దరమే కలిసి ఉండేది. ఏం మాట్లాడుతున్నారు? మన ఇద్దరం కలిసి ఉండడం ఏంటండి? మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నేను ప్రేమించింది మీ మనవరాలే. నా మనవరాల్ని ప్రేమించావా? నీకని నాకు ముందే చెప్పాలి కదా అంటున్నా. అవునే, నేను ప్రేమంగా ప్రేమించానే. సరే గానీ నువ్వేం జాబ్ చేస్తావు? ఏం చేయను, ఖాళీ. ఆస్తి పాస్తి గట్రా ఏం లేవా? అలాంటి ఏమి లేవండి. మరి అలాంటి వాడికి నా మనవరాలు నుంచి ఎలా చేస్తారా? నాకు మా తాతయ్య ఉన్నాడండి. అంటే నాకు ఓకే ప్రేమ్. మా అమ్మ మెలుగు ఒప్పుకుంది కదా, మీ తాతని పిలివి, ఆయన కూడా ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. తాతయ్య ఎరా మనోడా. తాతయ్య నువ్వు ఎప్పటి నుంచో ఇంట్లో ఆర్థిక లేదు, వంట చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, ఏం పెట్టి వాళ్ళు ఎవరు లేరు అంటావు కదా, అందుకు ఒక పిల్లని చూసా. నా మనవడికి నల్లకి నా మీద కనికరం కలిగింది అన్నమాట. అరే అమ్మాయి మరి లేతగా ఉందిరా. పైకి లేతగా ఉంటే లోపలంతా మొదరే. మా మనోడు అన్ని చెప్పాడా? అన్ని చెప్పేసా. నీకు పెళ్లికి ఓకేనా? నాకు డబ్బులు ఏం చేస్తుంది కదా బుద్ధుందా? నా కోసం కదా నువ్వు తీసుకొచ్చింది. చెప్పు తీసి కొడతాను, అదో నాటకాలు చేస్తాను, పోరం పోకే లాగా. అది నా కోసం అయితే నేను లవ్ చేసిందని. ఏంటి బాబీ మనసులో ఉన్న ఫీలింగ్ అని తిట్టేస్తున్నారు? సరే ఇదిగో అమ్మా, కట్నం ఇస్తారా మరి? మా దగ్గర కట్టుకారుకలు ఇక్కడ ఏం లేవండి. పెద్దదికి ఎవరున్నారు? నాకు ఒక్కగాను ఒక అమ్మమ్మ ఉందండి, మా అమ్మ వాళ్ళ అమ్మ. తెలిసిలేవి అమ్మమ్మ అంటే. రామమ్మ. అమ్మమ్మ పెళ్లికి ఒప్పుకున్నారు అమ్మమ్మ. తాతయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అయితే ఓకే, వెళ్ళి చూద్దామా? దా, ఇంకెందుకు ఆలస్యం. ఇదా ఈడా మామూలు కాదు, ఈ చీరతో ఊరేసి పంపుతా. మీ తాతయ్య కంటే ముందు నన్ను చూడనికి వచ్చింది ఆడేనే. అవునా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూపి నా మనసు దోచుకొని కట్టం కోసం నన్ను వదిలేసాడే. అది నా కట్నం ఇవ్వకుండా ఇంకోటి కట్నం చేసుకుంది. వస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మనవడిని నీ మనవరాలకి ఇవ్వనే. మా ముసలాలకు ఉంది కానీ దాని పట్టంటే పట్టే సచ్చిందాక మన పెళ్లిని ఒప్పుకోదు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ముసలు అయిపోయారు, మా అతి ఎంతకాలం ఉంటారు? ఓ సంవత్సరం ఉంటారు, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అంత అంటావా? రే ఆగరా. వస్తే ముసల్లానా ఏంట్రా? నా మనవడికి మంచి సంబంధం చూస్తున్నానే. మంచి సంబంధం చూసేదా కాగుతారా?
నమస్కారం అండి. నమస్కారం. మీరేనా ఆ ప్రేమ గాని చూడడానికి వచ్చింది? అవునండి. అయ్యమ్మో వాని చూడడానికి వచ్చిన వేసెళ్ళి ఇక్కడ అస్సలు మంచిగా తెలుసా నీకు? వాడికి మందు జటక లటక మతక అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్న 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 నాకు ఆ సంబంధమే కావాలి, అసలు రౌడీ కూడా కావాలి నాకు. దీనికేమైంది? తిప్పుతాను ఆ చెయ్యికింది దీన్ని కాదు మళ్ళా నన్ను ఎక్కిండమ్మో. పోయాము నిన్న నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదిగో పెళ్లి కొడుకు. అమ్మాయి చాలా బాగుంది. నేను నీకు నచ్చుతా, ముసల్దానికి కూడా నచ్చుతావురా నువ్వు. ముసలానికి ఏంటి? పోయాము నీ నోట్ల మన్ను పడగలరా, ఏం తెలవనట్టే మాట్లాడుతున్నావు. మీరొద్దు, మీ సంబంధం వద్దు. నాకు కూడా దుఫానాడు. నాకు ఇప్పుడే తెలిసిందే పెళ్లి చూపులు చెడగొట్టారంట కదా. ఏ నీ మనమని చూడరా పనికి రాకుండా ఈ మనవరాల్ని నిన్ను చంపేస్తా. మామి చూడు ఎట్లా చేశాడు. ఏం కంగారు పడకి, ఒక్క సంవత్సరం ఆగు, చచ్చిపోతారా మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. అంతే అంటావా? పాతిక సంవత్సరాల తరువాత ఇంకెన్ని సంవత్సరాలు రా? ఒక్క సంవత్సరం ఆగుదావే. ఒక్క సంవత్సరాన్ని 38 సంవత్సరాలు అయిపోయిందిరా ముష్టమంట. ఫోన్ వస్తుందాగు. హలో, ఒరే మనవాడా, ఇదిగో పక్కింటి ముసల్ది నేను ఇప్పుడే ఇద్దరం రాజీ అయి పెళ్లి చేసుకున్నాం. మీరు కూడా పెళ్లి చేసుకొని ఎట్లా ననిమునికి ఓరి. కోపాలు తాపాలు పక్కన పెళ్లి పెట్టి మనవరాలా పెళ్లి చేసుకో. ఓసి ముసలోడా ముసల్దానా, ఈ పనేది ఎప్పుడో చేస్తుంటే మాకు ఈ బాధ తప్పేది కదా. ఒక్కసారి లేకు. నేను లేవలేను. ఒక్కసారి లేకు. లేవలేనే. లేకరా. ఫస్ట్ కృష్ణ భగవాన్ సార్. వెంకీ మంకీ రమేష్ సార్ మొత్తానికి మీ ఈగోస్ కొద్దీ పిల్లలు పెళ్ళి అవలేదు. ఇలా చాలా మంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది? వెంకీ గారు, రమేష్ గారు బాగా ఎంటర్టైన్ చేశారు. రమేష్ గారు మీ గెటప్ చాలా బాగుంది అండ్ మీ ఎంట్రీ దగ్గర నుంచి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గలేదు. ఆల్ ది బెస్ట్, సూపర్. All right, it's time for scores kabatti. Team leaders, are you ready for scores? Yeah. Please come. నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. First we'll go with non-stop Nukuraju team. Indraja ma'am. Super Saddam and Yadam Raju team. Indraja ma'am. Next Rocket Raghava team. Indraja ma'am. Next Venki Monkey and Tagputra Mesh team. Indraja ma'am. Finally Kevu Karthik and Praveen team. Indraja ma'am. నా సామే రర సామే. Judges ee roju Paisa Vasul Entertainment evaru? గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన కెవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఈ రోజు జబర్దస్త్ లో 25,000 గిఫ్ట్ వోచర్ గోస్ టు కెవు కార్తిక్ అండ్ ప్రవీణ్ టీమ్. మరి అదే జోష్ తో టీం అందరూ పోజ్ ప్లీజ్. ఆల్ రైట్, ఇది ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ డబుల్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ జబర్దస్త్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.